కోర్టు ఎత్తేసేయండి. ఎందుకండి నేను అందుకనే చెప్తున్నా. ఒక్క నిమిషం ఇక్కడ మీరు పూర్తిగా వినలేదు. పోలీసులు చట్టం చేతిలోకి తీసుకోవడం తప్పు. అదే సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాల్సిన అవసరం లేదు. పోలీసులతో కొట్టించండి. ఇంటికి వెళ్ళి పరామర్శించాల్సిన అవసరం లేదు. కేసులు ఉన్న వాళ్ళని అసలు కోర్టులు లేకుండా చేసేయండి సార్. ఎందుకు అదే మీరే కోర్టులు చేయకుండా మీరే శిక్షలు తీస్తున్నారు కదా. ఇప్పుడు ఎవరు కొట్టించారు? ఇప్పుడు గంజాయి కేసులుంటే పోలీసులు నడిపిస్తున్నారు అంటారు. సిగ్గు లేకుండా మీరు సపోర్ట్ చేస్తారు. మీరు నేను ఆ వాడు వాడను, సిగ్గు లేకుండా వాడను. మీరు కులం పేరు మీద మీరు సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ కులం కాదు. అక్కడ తప్పు చేసిన వాళ్ళ కులం ఉంటుందా? ఏ కులమైనా శిక్షించాలి. మీరు నేను ఆ వర్డ్ వాడాను. మీరు వాడుతున్న సిగ్గు లేకుండా నేను వాడాను. మీరు రౌడీ షీటర్లను సమర్థిస్తున్నారు. 8 కేసులు ఉన్న వాళ్ళు 11 కేసులు ఉన్న వాళ్ళని సమర్థిస్తారా? 11 కేసులు ఉన్న వాళ్ళు 8 కేసులు ఉన్న వాళ్ళు పోలీసులు ఎవరైతే వాళ్ళకి శిక్ష పెట్టండి కేసులు. అప్పుడు జగన్ గవర్నమెంట్ ఉంది కదా. 2018 నుంచి 24 జగన్ గవర్నమెంట్ ఉంది కదా. ప్రభుత్వాన్ని సమర్థించండి. పోలీసులు చట్టం చేతిలోకి తీసుకోవడానికి సమర్థించాను. కానీ వెళ్ళి పరామర్శలు చేస్తారా? లీగల్ గా కొట్లాడండి. హ్యూమన్ రైట్స్ కమిషన్ కంప్లైంట్ చేయండి. మీరు సమర్థించినట్లయితే 8 కేసులు ఉన్న వాళ్ళు 11 కేసులు ఉన్న వాళ్ళు గంజాయి కేసులు ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి సమర్థిస్తారా? మీ పేరేంటో తెలియదు కానీ మీ కోర్టులు ఎందుకంటే ఇద్దాం. 8 కేసులు ఉన్న వాళ్ళు 11 కేసులు ఉన్న వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి పరామర్శిస్తారా? అబ్బాయి కొట్టించేయండి. మీరు పోలీసులు చట్టం చేతిలో తీసుకుంటే పోలీసులు మీరు కేసులు వేయండి. హ్యూమన్ రైట్స్ కమిషన్ వెళ్ళండి. హైకోర్టులో కంప్లైంట్ చేయండి. పోలీసులకు సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా వాటర్ ఇస్తున్నారేమో, హ్యూమన్ రైట్స్ కమిషన్ వేయండి. మీకు ఏమైనా కమిషన్ ఇస్తున్నారేమో ఛానల్స్ కి. అందుకనే కమిషన్ ఇస్తున్నారు. ఏమి కమిషన్ చెప్తున్నారేమో పోలీసుల దగ్గర. మీరు పోలీసులు మీకు జగన్ ఏమైనా ఇస్తున్నారా కమిషన్? మీకు జగన్ ఏమైనా ఇస్తున్నారు? హర్ష కుమార్ గారు కమిషన్ మీకు జగన్ ఏమైనా ఇస్తున్నట్టున్నారు. మీ ఛానల్ కి మీ వానర్ కి అడగండి. మీకేమైనా ప్యాకేజ్ అంతుందేమో హర్ష కుమార్. మీకేమన్నా ఎక్కువ మీకు ప్యాకేజ్ అంతున్నట్టుంది జగన్ దగ్గర నుంచో లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి, లేకపోతే గంజాయి బ్యాచ్ నుంచి మీకు కమిషన్ దొరుకుతుందేమో. గవర్నమెంట్ నేను ప్లేన్ గా అదే అందుకని మీరే కదా మారింది. కాంగ్రెస్ టీడీపీ వైసీపీ పార్టీలు మారింది మీరు కదా. కమిషన్ కాంగ్రెస్ లోనే ఉన్నాను. మాట్లాడారు కదా. టీడీపీ మొన్నటి టీడీపీలో ఉన్నారు కదా. టీడీపీ వెళ్ళారు కదా. మీకు ఏమైనా టీడీపీ వెళ్ళారు కదా. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఏ పార్టీలోకి వెళ్ళారండి? కాంగ్రెస్ టీడీపీ వెళ్ళారా? టీడీపీ వెళ్ళలేదా? మీ కొడుకు టికెట్ అడగలేదా? మీ ఛానల్స్ లాగా ప్యాకేజీలు తీసుకుని ఎలక్షన్ అదే చెప్తారు కదా. మీరు టీడీపీ వెళ్ళలేదా? వచ్చారు ఎలక్షన్లకి. టీడీపీ వెళ్ళలేదా? హర్ష కుమార్ గారు సబ్జెక్ట్ మాట్లాడండి. ఇవన్నీ మాట్లాడితే మేము మాట్లాడగలం. మీరు ఒకటంటే 10 అనగలం. హర్ష కుమార్ గారు సబ్జెక్ట్ మాట్లాడండి. సబ్జెక్ట్ మాట్లాడండి. ఇవన్నీ ఎందుకు? మీ అన్ని కూడా పెట్టండి. బయట పెట్టారు. సబ్జెక్ట్ మాట్లాడండి హర్ష కుమార్ గారు. సబ్జెక్ట్ మాట్లాడితే బెటర్. తీసుకోరు. సబ్జెక్ట్ మాట్లాడండి హర్ష కుమార్ గారు. ప్యాకేజ్ తీసుకోరా? ఇంద్రాంధ్రాలు జరుగుతున్నాయి, ప్రతి జిల్లాలో జరుగుతున్నాయి, ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అన్ని జనరలైజ్ చేసి మాట్లాడడం. మీరు విలేకరులు అందరూ వెళ్ళి ప్యాకేజీలు తీసుకుంటారండి. మీకు పంపిస్తారు కదా. పొలిటీషియన్స్ అందరు ప్యాకేజ్ తీసుకోకుండానే అవుతున్నారా మేము పార్టీలో? పంపిస్తారు కదా. చర్చ డైవర్ట్ అవుతుంది. పీసీఆర్ కట్ చేయండి.